మీరు టీఆర్పీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? ఈ వార్డు ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? గతంలో కూడా ఒక 2 సార్లు ఈ వార్డు నుండి పోటీ చేయడం జరిగింది. తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా కానీ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ నేను ఈ వార్డులో తిరుగుతూనే ఉన్నా. బహుజనవాదం అనేది మాలో ఉంది. బహుజనవాదం వినిపిస్తున్నాం. ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో హోరాహోరీగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే 43వ వార్డుకు వచ్చి మీర్ పర్వీన్ అక్బర్ గారు పోటీ చేయడం జరిగింది. టీఆర్పీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఎందుకు పోటీ చేశారు? టీఆర్పీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు మీరు టీఆర్పీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? ఈ వార్డు ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? నమస్తే అండి. నేను గతంలో కూడా ఒక 2 సార్లు ఈ వార్డు నుండి పోటీ చేయడం జరిగింది. తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా. అయినా కానీ ఓడిపోయినాం అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చోలేదు. ఈ వార్డులో పని చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా కానీ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ నేను ఈ వార్డులో తిరుగుతూనే ఉన్నా. కాబట్టి ఏదున్నా కానీ ఒక బహుజనవాదం అనేది మాలో ఉంది. బహుజనవాదం వినిపిస్తున్నాం. ఇప్పుడు మేము టీఆర్పీ పార్టీ తరఫున ఇక్కడ ఒట్టే జానయ్య గారు, అలాగే తీన్మార్ మల్లన్న గారు ఈ ఈ పార్టీ తరఫున కత్తెర గుర్తుపై అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలని మేము కోరుకుంటూ ఈ బహుజనవాదాన్ని రానున్న రోజుల్లో బహుజనులందరూ ఏకమై ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ ఏకమై గెలిపించుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ప్రత్యర్థులు కూడా బహుజనులే, ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా బహుజనులే కదా, వాళ్ళని కాదని మీకెందుకు ఓటేయాలి? వాళ్ళు కూడా బహుజనులే కానీ వాళ్ళు ఒక అగ్రకులాల దగ్గర పనిచేస్తున్నారు. కాకుంటే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మొత్తం ఈ టీఆర్పీ పార్టీని అనే బహుజన పార్టీ కాబట్టి, బహుజనులకు సంబంధించిన పార్టీ కాబట్టి టీఆర్పీ తరఫున మేము మేనిఫెస్టో అనేది మేము పెట్టడం జరిగింది. రైట్ టు రీకాల్ అంటే ఎవరైతే మేము ఈ పని చేయమో వాటిలో పని చేయనప్పుడు వాళ్ళు ఓటు అనేది వాపస్ తీసుకునేది రైట్ టు రీకాల్ అనేది తీన్మార్ మల్లన్న గారు పెట్టినరు. ఇప్పటికైనా కానీ నన్ను గల్లబట్టి అయినా కానీ మీరు రైట్ టు రీకాల్ పెట్టి ఎప్పుడైతే నేను గెలిచినాక పని చేయను అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే మాత్రం రైట్ టు రీకాల్ పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు గెలిచిన కౌన్సిలర్లు ఇంటి పన్నులు అయితేంది ఏదైతేంది వసూలు చేసి ఇప్పటి వరకు ఏది కూడా దానికి లెక్క అనేది చూపించకుండా ఉన్నారు. కానీ నేను ఒక్కసారి నన్ను గెలిపించినాక ఏ పన్ను అయినా కానీ ఇంటి పన్ను అయినా నల్ల పన్ను అయినా ఏదైనా కానీ 40% మన వార్డులోనే మళ్ళీ ఆ పన్నుల రూపంలో మళ్ళీ ఖర్చు పెట్టే విధంగా నేను చేస్తా. ఒక్కసారి మాత్రం నన్ను గెలిపించి చూడండి. ఇప్పుడు ప్రధానంగా మీ వార్డులో ఎలాంటి సమస్యలు? మీరే చూస్తున్నారు కండి, ఇక్కడే చూడండి. ఇది మాది మెయిన్ రోడ్లోనే అసలు ఈ మొత్తం మురికి ఉంటుంది అంతా. ఈ చెత్త చెదారం మొత్తం ఈయన వేస్తాడు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమన్నా నేను ఒకసారి వచ్చి ఇక్కడ అడిగినప్పుడే దాన్ని క్లీన్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఇంటింటికి మొత్తం చెత్త వాళ్ళు వచ్చినా కానీ ఆ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. కాబట్టి నేను గెలిచినాక కంపల్సరీగా ఇక్కడ చెత్త వేయకుండా నేను చేస్తా. ఎవరైతే చెత్త వేస్తారో వాళ్ళకు ఫైన్లు కూడా వేయడానికి కూడా మేము ముందుకు వస్తాం. ఇంకొకటి, ఇప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడనే మొత్తం కార్లు అవి అన్నీ ఇక్కడ అడ్డంగా పెడతారు. ఇది మెయిన్ రోడ్డు. అసలు ఈ మెయిన్ రోడ్డును అనేది బ్లాక్ చేసేసి మాకు పోకుండా దారి మొత్తం బ్లాక్ చేస్తుంటారు. ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ నేను తీర్చడానికి నన్ను ఒక్కసారి గెలిపించండి, నాకు అవకాశం ఇవ్వండి. గతంలో ఇంతమంది కౌన్సిలర్లు మారిన తర్వాత వాళ్ళు చేయలేని మీరు ఎట్లా చేయగలుగుతారు? ఈ అభివృద్ధి మీ వల్ల సాధ్యమవుతుందా? ఇప్పుడు గతంలో గెలిచిన కౌన్సిలర్లు ఒక్కసారి కూడా ఇక్కడ ఈ వార్డులో ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక బాస్ అనేటోడు ఉన్నాడు. నాకు ఎలాంటి బాసులు ఎవరు లేరు. మేము టీఆర్పీ తరఫున పోటీ చేస్తున్నాం. మాకు మేమే బాసు ప్రతి ఒక్కరం. ఎందుకంటే ఇప్పటికైనా కానీ నేను చెప్తున్నాగా, ఒకవేళ కాదు నన్ను గెలిపించండి. మీరు గెలిపించినాక నేను నా పని ఏందన్నది నేను చేసి చూపిస్తా. నేను ఏ అధికారినైనా కానీ ఈ వార్డులో ఉన్నన్ని రోజులు కూడా ఇప్పటి వరకు నేనే గెలిచినట్టు అన్ని పనులు చేపిస్తున్నా. ఏ అధికారినైనా నిలదీస్తా.
వాళ్ళని అధికారులనే మన వార్డుకు తీసుకొచ్చి ఏ సమస్య ఉన్నా కానీ తీర్చడానికి నేను ముందుంటా. మిమ్మల్ని ఇప్పుడు కౌన్సిలర్గా గెలిపిస్తే తక్షణం మీరు ఏ అభివృద్ధి పనులు చేస్తారు ఈ వార్డులో? నేను కౌన్సిలర్గా గెలిచిన వెంటనే ఇప్పుడు ప్రతి సందుకు సీసీ కెమెరా అనేది ఫిట్ చేపిస్తా. ఎందుకంటే ఇక్కడ మొత్తం మా వార్డులో చాలామంది పిల్లగాళ్ళు తిరుగుతుండ్రు. మొత్తం గంజాయి బ్యాచ్ కూడా ఇక్కడ తయారైంది. దానివల్ల ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎటన్నా వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేపిస్తాను. అలాగే మురికివాడలో లైట్లు, మురికివాడ మొత్తం క్లీన్గా ఉండేటట్టు చూసే బాధ్యత కూడా నాదే. నేను గెలిచినాక ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఒక అన్నగా ఒక తమ్మునిగా నేను వాళ్ళలో ఒక కుటుంబ సభ్యునిగా పనిచేస్తాను. మీకు ఎందుకు ఓటేయాలి? ముఖ్యంగా ఈ ప్రజలకు ఏం చెప్తారు ఈ వార్డు సభ్యులు? నమస్తే అండి. 43వ వార్డు టీఆర్పీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో స్వల్ప మెజార్టీ తోటి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం 43వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అగ్రవర్ణ కులాలని అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయిగా, వాళ్ళు పోయి వాళ్ళ బాస్ దగ్గర ఉండి బాస్ని అడగాలి. బాస్ పర్మిషన్ ఇచ్చినప్పుడే వీళ్ళు వచ్చి వార్డులో పనిచేస్తారు. కానీ నాకు ఎలాంటి బాసు లేరు, ఏం లేరు. మేము బహుజనులం. మేము టీఆర్పీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు మేమే అధిష్టానం. మాకు తీన్మార్ మల్లన్న గారు అలాగే ఇక్కడ వట్టేజానయ్య గారు ఉన్నారు, మాతో సహకరిస్తారు. కాబట్టి ఈసారి ఒక్కసారి మీరు మాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మీరు పర్వీన్ అక్బర్ గారు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కనుక నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే నేను ఏ అధిష్టానం దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఏ అగ్రవర్ణ పొలను ఒప్పించుకోవాల్సిన పని లేదు, ప్రతిదీ మన బహుజనుల చేత బహుజనులమే చేసుకుంటాము, ఇక్కడ నన్ను గెలిపిస్తే నేను కాదు కౌన్సిలరు మీరే అనే ఉద్దేశంతో తను చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో సందీప్, సూర్యాపేట్.